కాని అప్పుడే ఒక వింత జరిగింది. ఆకాశంలో హఠాత్తుగా మళ్లీ సూర్యుడి కాంతి. సూర్యుడు కనిపించాడు. ఇది సుదర్శన చక్రం చేసిన అద్భుతం. శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు చక్రం సూర్యుణ్ణి కప్పి ఉంచింది. పగటిపూటే రాత్రి అనే భ్రమ కలిగించింది. జయద్రథుడు బయటకు రాగానే సూర్యుడు మళ్లీ వచ్చాడు. వెంటనే అర్జునుడు జయద్రథుడిని వధించాడు. మీకు తెలుసా, సుదర్శన చక్రం కేవలం దేవుళ్లు వాడే ఆయుధం మాత్రమే కాదు, అది శ్రీకృష్ణుడి శరీరంలో ఒక భాగం లాంటిది. అది ఎప్పుడూ ఆయన వెంటే ఉంటూ ఆయన ఆజ్ఞ పాటిస్తుంది. దాని లక్ష్యం ఎవరైనా సరే వాళ్ల అంతం ఖాయం. శత్రువు ఈ విశ్వంలో ఎక్కడ దాక్కున్నా, ఏ లోకానికి వెళ్లినా సరే సుదర్శన చక్రం అన్ని డైమెన్షన్స్లోనూ అన్ని దిశల నుంచి దాటుకుంటూ వాళ్ళని వేటాడుతుంది. పని పూర్తి కాగానే మళ్లీ శ్రీకృష్ణుడి చేతిలోకి వెళుతుంది. అందుకే ఋగ్వేదంలో విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని వీల్ ఆఫ్ టైం అని వర్ణించారు, అంటే కాలచక్రం. సుదర్శన అనేది ఒక సంస్కృత పదం. దీనర్థం శుభదర్శనం. కానీ చరిత్ర చూస్తే దీని దర్శనం శత్రువులకు ఏమాత్రం శుభం కాదు. ఎందుకంటే విష్ణువు గాని కృష్ణుడు కాని దీన్ని ప్రయోగించారంటే ఎవరికో మూడినట్టే.